హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇది చాలా చిన్న వ్లాగ్ అనమాట. 3 మినిట్స్ ఆర్ 3½ మినిట్స్ ఉంటదంతే. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పూరి చేశాను. సో, పూరి చేస్తే ఆబ్వియస్లీ ఐషు లంచ్ బాక్స్‌లో కూడా పూరియే పట్టుకెళ్తది. సో, ఇంక ఐషుకి కొంచెం కర్రీ గిన్నెలోకి తీసి చల్లారబెట్టాననమాట. ఇంక ఐషు కూడా రెడీ అయిపోయింది. హెయిర్ ఒకటి కోంబ్ చేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. ఇంకా ఈ పల్లీలు 2 కేజీస్ ఇచ్చేసారని చెప్పాను కదా! వేయించినవి. 1 కేజీ అయితే కంప్లీట్ అయిపోయింది. తెచ్చినప్పుడైతే నేను ఎందుకిలా ఇచ్చారో వేస్ట్ అవుతాయేమో అనుకున్నాను గానీ, చాలా యూజ్ అయినాయనమాట. సో, చట్నీ చేసుకోవాల్సినప్పుడు ఇంక వేయించుకోవాల్సిన పని లేదు. దట్టు పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టడానికి బాగా యూజ్ అయినియి. సో, ఇంక 1 కేజీ అయిపోయినాయి. ఇంకొక 1 కేజీ ఉన్నాయన్నమాట. సో, అదే ఓపెన్ చేసి డబ్బాలో వేసుకుంటున్నాను. ఇవాళ మా చిన్నోడు వాళ్ళ స్కూల్‌లో సన్ గ్లాసెస్ డే. సో, సన్ గ్లాసెస్ పంపించమని చెప్పారు. నేమ్ స్టిక్ చేసి. సో, అందుకని మా చిన్నోడి పేరు అది రాసేసి స్టిక్కర్ అంటించేసి బ్యాగ్‌లో పెట్టేస్తున్నాననమాట పౌచ్‌ని. ఇంకా హోంవర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాడు. ఇవేమో వెల్కమ్ కిట్‌లో ఇచ్చిన బుక్స్ అనమాట. సో, ఇంకా అవి కూడా బ్యాగ్‌లో పెట్టేసుకున్నాడు. అవి స్కూల్‌కి పంపించాల్సిన అవసరం లేదు. అక్కడ కనిపిస్తుంది కదా మా చిన్నోడి నేము, అది తనే రాసుకున్నాడు. ఇంకా మా చిన్నోడికి కూడా బ్యాగ్ ప్యాక్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే ఐషుని బస్ ఎక్కించడానికి కిందకి తీసుకొని వెళ్ళాలి. అసలు యాక్చువల్‌గా ఇవాళ పూరి చేద్దాం అనుకోలేదు. బ్రేక్‌ఫాస్ట్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి రైసు, కర్రీ చేసేద్దాం అనుకున్నాను. కానీ ఐషు ఏమో పూరి అడిగింది. సో, అందుకని ఇంక పూరి చేశాను. ఇలా పూరీలు, చపాతీలు చేసి లంచ్ బాక్స్‌లో పెడుతుంటే ఏమవుతుందంటే నాకు డబల్ పని అయిపోతుంది. మళ్ళీ ఐషు పిల్లలిద్దరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ రైసు, కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుందనమాట. ఇంక తర్వాత ఇంకా క్లీనింగు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇంకా వీడియోస్ కూడా ఎడిట్ చేసుకోవాలి. టైం అంతా వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో, ఇంకా రైసు, కర్రీ పెట్టేద్దాం అనుకున్నాను. ఐషు ఏమో పూరి అన్నదని ఇంక పూరి చేశాను. ఇంకా ఐషుని దించేసి వచ్చిన తర్వాత మా చిన్నోడిని కూడా దించాలి. ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట. సో, ఎక్కువ పని అయిపోతుంది. ఇంకా డిషెస్ అవన్నీ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. ఇంకా ఐషుని దించేసి వచ్చేసాను. ఇప్పుడైతే మా చిన్నోడిని తీసుకొని వెళ్తున్నాను. ఇవాళ మా చిన్నోడు వాళ్ళ స్కూల్‌లో సన్ గ్లాసెస్ డే. సో, సన్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్ళి వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారనమాట. వాళ్ళు స్కూల్ నుంచి ఫొటోస్ అవన్నీ కూడా పంపిస్తారు ఈవినింగ్. అందుకే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాడు. సో, సన్ గ్లాసెస్ పెట్టాను కదా! అసలు యాక్చువల్‌గా సన్ గ్లాసెస్ షిరిడీలో కొన్నాము ఐషు కోసమని. మా చిన్నోడికి కూడా తీసుకున్నాం కదా! అవి ఆల్రెడీ విరగ్గొట్టేసాడనమాట. ఇవి ఐషువి. సో, ఇంకా వీటికి లేబుల్ అంటించి ఇంక పంపించాను. ఇంకా బ్యాగ్‌లో పెట్టేశాను కదా! సో, అక్కడికెళ్ళిన తర్వాత మా చిన్నోడి ఫ్రెండ్స్ పెట్టుకున్నారనమాట. సో, అందుకని మా చిన్నోడు కూడా పెట్టుకుంటానంటే ఇంకా పెట్టాను. ఇంకా ముగ్గురికి కలిపి పిక్స్ అవి తీసుకున్నాను. మా చిన్నోడిని క్యాబ్ ఎక్కించేసి ఇంటికొచ్చిన తర్వాత ఇంకా రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకొని వంకాయలున్నాయన్నమాట. మళ్ళీ కొంచెం పర్వాలేదు బానే ఉన్నాయి. మళ్ళీ పాడైపోతాయని చెప్పేసి ఇంక గుత్తి వంకాయ కర్రీ వండేద్దామని అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా రైస్ పెట్టేశాను. ఇంకా రసం కూడా పెట్టేశాను. సో, నా మార్నింగ్ రొటీన్ ఎవ్రీడే కూడా ఇలానే ఉంటది. ఐషు లంచ్ బాక్స్‌లోకి టిఫిన్ పట్టుకెళ్తే మళ్ళీ వంట చేసుకుంటాను. లేదంటే ఇంక వంట చేసే పని ఉండదనమాట. మార్నింగే కుక్ చేసుకుంటాను కాబట్టి. సో, ఇంక ఇవాళ ఏం షూట్ చేయలేదు. కొంచెం హెల్త్ బాగోక. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.